పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె, సోదర సమానులు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే చూశాను. అమ్మా, నిన్ను 2 క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా, తప్పుగా అనుకోకు. ఎందుకంటే అడగకపోతే నాకు ఎసిడిటీ వస్తుంది, అందుకని నేను అడుగుతున్నా. గత 10 సంవత్సరాలుగా గుర్తురాని పూలే సాబ్ మీకు గుర్తు రావడం చాలా సంతోషం. గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడటం ఆనందం. కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన, తెలంగాణ రాష్ట్రం మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకుంటున్నారు. అది మీకు నచ్చదు, అది వాస్తవం. మీరు జాగృతి తల్లి, కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి తల్లి. అమ్మా, ఈరోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు. ఏమ్మా, గౌరవ నర్సిరెడ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని, ఆయన కొడుకుల్ని అప్పటి నక్సలైట్లు దారుణంగా చంపేయడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ మనవరాలు పదవిలో రావటం తప్ప అమ్మా? వాళ్ళ కొడుకునే కదమ్మా మీరు మా పార్టీలో గెలిస్తే లాక్కొని మీరు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు. అది తప్పు కదా. శ్రీపాదరావు గారు, దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో పాల్గొని వస్తుంటే నక్సలైట్స్ దారుణంగా చంపేశారు. తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేశామని చెప్పారు. తర్వాత వాళ్ళ కొడుకు రావటం తప్ప? అట్లయితే తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడితే కానీ మీరు, నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ బావగారు, మీ తమ్ముడు సంతోష్ గారు, వినోద్రావు గారు, ఆరావు గారు, ఇంకోరావు గారు, ఇంకోరావు గారు, ఇంకేదేదో రావు గారు, ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలని పోషించి మీరు తెలంగాణను మాత్రం దోసుకోవటం తప్పలేదా అమ్మా? న్యాయమా తెలియదు నీకు? కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దమ్మా నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఎంతో చేస్తుంది, తెలంగాణ ఇచ్చింది. మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి, ప్రతిరోజు రావాలి, తిరగాలి. 9 మంది అనమ్మా. ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో పున్నానికో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ హాల్కో ఇక్కడికో వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఆపేసేవారు. అంటే మీరు బయటికి రారు, బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు. ఏం చేయమంటారమ్మా? ఎట్లా చేద్దాం చెప్పండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పండి. అట్లాగే మీకు జ్యోతిరావు గారి, పూలే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా. అట్లాగే మీరు మహానుభావుడు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోరమ్మా. గద్దర్ గారిని మీరు, ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా, మీ గేటు పెట్టి నుంచోబెట్టి. ఆయన చనిపోయినా కూడా గద్దర్ అనేది మా పార్టీ, మాకు రేవంత్ అన్న, మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికించిందమ్మా, తరతరాలు బతికించిందమ్మా. సినీ అవార్డుల పేరుతో, కాలేజీల మీద ఆయన పేరుతో, విగ్రహాల పేరుతో. అది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి. జానారెడ్డి గారు రాజకీయాలు తప్పుకొని ఆయన కొడుకు అవకాశం ఇచ్చారు తప్ప? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగానే మీరు అన్ని పదవులు అనుభవించి శాసించి ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్తే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు. మీరు రాష్ట్రాన్ని మీ కబంధాస్తాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి, రాష్ట్రాన్ని దోచుకొని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసిన మీరు, కొన్ని వేల ఎకరాల భూమిని బకాసురులాగా మింగేసిన మీరు, ఏ డిపార్ట్మెంట్లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు? చెప్పమ్మా. నీకు చేతులెత్తి దండం పెడుతున్నా, నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా, నీ తల్లిదండ్రుల సాక్షిగా, నువ్వు అక్రమ సంపాదన సంపాదించదమ్మా. ఒక ఆడబిడ్డవి నీ మీద లెక్కర్ స్కామ్ రావటం మీ తల్లిదండ్రులకు ఎంత అవమానం అమ్మా. మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల. ఆ తల్లి, మహాతల్లి నీ గురించి ఎంత బాధపడి ఉంటుందమ్మా. నేను ఇట్లాంటి బిడ్డను ఎందుకు కన్నానని ఎంత బాధపడి. అదే విధంగా ఇంకొక విషయం కూడా
తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది 1వ తారీఖు నాడు. 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే సున్నా అండి. తెలంగాణకు వచ్చిన బడ్జెట్ సున్నా, జీరో బడ్జెట్ వచ్చింది తెలంగాణకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి ₹1 కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు. ఎందుకోసం మాట్లాడతలేరు? దేనికోసం భయపడతా ఉన్నారు? మీరు కాదా బీజేపీకి వంత పాడుతా ఉన్నది? మీరు కాదా బీజేపీ పార్టీని రక్షిస్తా ఉన్నది? ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి బీజేపీని ఎక్స్పోజ్ చేస్తలేరు? ఉల్టా మా మీద బండలు వేయడం తప్పితే ఒక్కసారన్నా రాష్ట్రం ఇంట్రెస్ట్ లో మీరు మాట్లాడారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అట్లానే ఈ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన 60 రోజులలో దాదాపు ఒక 18-20 కొత్త నియామకాలు సృష్టించడం జరిగింది. ఆ నియామకాలన్నింటిలో ఎస్సీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత ఒక్కసారి ప్రజలకు మీరు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే మీ యొక్క పరిపాలనలో 60 రోజులు జరిగిన ఈ పాలనలో సామాజిక దృక్కోణం అనేటటువంటిది మాకు కనబడతలేదు. తెలంగాణ అంటేనే సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి జాతి మన తెలంగాణ జాతి. అందుకే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రతి కమిటీలో 50% బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. 2001 నుంచి ఇవాళ 2023 వరకు కూడా మా పార్టీలో అన్ని కమిటీలలో బీసీలకు 51% వాటా ఇస్తున్నామని సగర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు 50 చైర్మన్ పోస్టులు వేస్తే 24 పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకంలోనే, వారిచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూలే జన్మదినం ఏప్రిల్ 11వ తారీఖు ఆ లోపట స్పష్టమైనటువంటి ఒక పాజిటివ్ ప్రకటన విగ్రహ ఏర్పాటు గురించి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా 7-8 మంది మంత్రులు బాగా బలంగా నా మీద విమర్శ చేస్తా ఉన్నారు. అందులో మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా చేస్తున్నాడు. అయితే ప్రభాకర్ అన్నకు అర్థం కావాల్సింది ఏంటంటే మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్తోని అత్యధికంగా లాభపడేది పొన్నం ప్రభాకర్ అన్నని. ఒక దళిత్ ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నారు, సీతక్క కూడా డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి ఆలోచన ఏదో నడుస్తుందట. అట్లానే పొన్నం ప్రభాకర్ అన్నకు కూడా మనం డిమాండ్ చేస్తాం కదా, రేపటినాడు బీసీల వాటా అడుగుతాం. ఎక్కువ రాజకీయంగా లబ్ధి పొందేది వాళ్ళే. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్నకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ కోనమాలు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదన్నా, కాకపోతే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరితే అత్యధికంగా లాభపడ్డది మీలాంటి వాళ్ళే. కాంగ్రెస్ లో ఉన్నా, టీడీపీలో ఉన్నా ఆనాడు తెలంగాణ నాయకులు ఉండాలి అంటేనే మీరు లాభపడ్డారు. ఇవాళ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోరుతా ఉన్నామంటే, ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ అధికారం రావాలని కోరుతా ఉన్నామంటే లాభపడేది మనమే కదా. రేపటి నాడు వైస్ ఛాన్సలర్ నియామకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అందులో బీసీలకు వాటా ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టేట్ మన ఎడ్యుకేషన్ కౌన్సిల్ కి ఫస్ట్ టైం ఒక దళిత్ కి మేము చైర్మన్ గా చేసినాం. మంచి పని చేసి వాళ్ళు కంటిన్యూ చేసినారు మా లింబాద్రి సార్ని. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫస్ట్ టైం ఒక యాదవ్ బిడ్డకి ఇవ్వడం జరిగింది వైస్ ఛాన్సలర్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వచ్చేటటువంటి నియామకాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో సామాజిక దృక్కోణం అనేటటువంటిది కనబడడం లేదు. మేము అలర్ట్ చేస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ ని, సూచన చేయమని కోరినారు ప్రతిపక్షాల నుంచి. ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా, భారత్ జాగృతిగా, బీఆర్ఎస్ పార్టీగా మేము అలర్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. వారు మేల్కొని వెంటనే మంచిగా బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే బాగుపడేది మా పొన్నం ప్రభాకర్ అనే కదా, నాకైతే రాదు కదా నే పదవి. మా అన్న కోసమే అడుగుతున్నా, కాబట్టి అన్న అంత కోపం పెట్టుకోవద్దని చెప్పి పత్రికా ముఖంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా.